హలో అందరికీ ఎలా ఉన్నారు? బావున్నారు కదా! నేనైతే అస్సలు బాలేదు. చాలా అలసిపోయాను. ఈ జర్నీస్, ఫెస్టివల్ హడావిడి వీటన్నిటికి మించి మా పిల్లలకైతే ఐర్లాండ్‌లో టైమింగ్స్ అలవాటైపోయి, ఇంకిక్కడైతే మిడ్‌నైట్ లేచి ఆడుకునేవాళ్ళు. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లెగడం. ఇవన్నీ కలిసి నా ఫేస్‌లో గ్లో అయితే గంగలో కలిసిపోయింది. సరే లేట్ చేయకుండా అయితే వీడియోలోకెళ్ళిపోదాము. ఈ వ్లాగ్ అయితే కనుమ రోజనమాట. భోగి వ్లాగ్‌లో అయితే చెప్పాను కదా! కనుమ రోజైతే గోట్‌ని తీసుకొస్తున్నామని జెప్పేసి. ఈ మీట్ అయితే దానిదే అనమాట. కొంతైతే ఇలా ఐర్లాండ్ తీసుకెళ్ళడానికైతే చేస్తున్నామనమాట. దీన్నైతే మంచిగా పసుపు, ఉప్పు కలిపేసాము. ఆ తర్వాత ఇలా ఒక థ్రెడ్‌కయితే గుచ్చేసి దీన్నైతే ఎండలో ఎండబెట్టాలి. ఇంకా ఈ వర్క్ అయితే నేను, మా మావయ్య గారు చేస్తున్నాము. ఇంకా మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళ వాళ్ళ వర్క్స్‌లో అయితే బిజీగా ఉన్నారు. ఇంకా ఈ మటన్నయితే ఒక కర్రకి ఈ విధంగా అయితే చుట్టేసి నిలబెట్టేసారనమాట. ఇంకా కింద కడుతూ ఉన్నారు. ఈలోపు మా అత్తయ్య గారు వీళ్ళు వచ్చారు. వస్తే ఏమైందంటే ఇది కట్టాక లాస్ట్‌లో ఇదైతే మా అత్తయ్య మీద పడిందనమాట. ఏం దెబ్బలు తగలలేదు. జస్ట్ మేము పట్టుకున్నాము. కిందయితే పడిపోలేదు. ఇంకా ఎంత టైట్‌గా కట్టినా కూడా అది కింద పడే ఛాన్స్ ఉంది అని జెప్పేసి ఇంకా అడ్డంగా అయితే కట్టారు ఇలా. ఇంక ఇలా అయితే మంచిగా ఆరిపోతాయి కూడా సెపరేట్ చేస్తే అంటే పీస్‌కి మిడిల్‌లో గ్యాప్ వచ్చేలాగా ఇలా సెపరేట్ చేస్తే మంచిగా ఆరిపోతాయి కూడా అని చెప్పేసి చెప్పారు. వీటినైతే మేము ఒక 10 డేస్ అయితే ఎండలో ఆరబెట్టాము. నైట్ టైమ్ తీసేసామనమాట. అంటే మిడ్‌నైట్ ఎర్లీ మార్నింగ్ మంచు పడుతుంది కదా! దానికని చెప్పేసి తీసేసాము. సో, డేలో మాత్రం ఉంచాము. చక్కగా ఎండిపోయాయి. మాకేంటంటే ఐర్లాండ్‌లో మటన్ అన్నీ దొరుకుతాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడున్నట్టు టేస్ట్ ఉండదు. కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఎందుకో గాని. సో, మేము ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలనైతే అనుకున్నాము. ఈ ప్రాసెస్ అయితే చాలా మందికి తెలిసే ఉంటుంది. కొంతమందికైతే తెలీదు. అందులో నేను కూడా ఉన్నాను. నాకు ఇప్పుడే తెలిసింది. ఇంకా వీటికి కూడా ఏదో నేమ్ ఉంది చెప్పారు కానీ నాకు గుర్తులేదు. వీటినైతే మేము మార్నింగ్ 11, 11:30 ఆ టైంకయితే ఇలా కట్టాము. ఇంకా ఈవినింగ్ 6 ఆ టైంకయితే ఇలా అయిపోయాయన్నమాట. ఆల్‌మోస్ట్ అంటే కొంచెం పచ్చిగా ఉన్నాయి గానీ లోపల పైపైనయితే కొంచెం డ్రై అయిపోయాయి. అవన్నీ కూడా కొంచెం డ్రై అయిపోయే వరకు మనం సెపరేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. విడివిడిగా ఉండాలి. అప్పుడే మనకి లోపల పచ్చిగా అనిపించకుండా త్వరగా డ్రై అయిపోతాయి. ఇంక కిందకొచ్చేస్తే మా పెద్ద వదిన చికెన్ పచ్చడి చేస్తున్నారు ఫోన్‌లో చూసి. కొత్తగా చేస్తున్నాము అంటే ఎన్ని సార్లు చేసినా గూడా దాన్ని మళ్ళీ మళ్ళీ అదే వీడియోని చూసి మరీ చేస్తాము. అంటే కరెక్ట్‌గా రావాలని చెప్పేసి మా ఇద్దరికీ అలవాటుంది. ఇక్కడొచ్చేసి మా వారు, మా అన్నయ్య, మా మావయ్య గారు ముగ్గురు కూడా అండ్ మా వదిన వాళ్ళ పిల్లలు గూడా ఉన్నారు. వీళ్ళందరూ కలిసి కోడికైతే ట్రీట్మెంట్ చేస్తున్నారు. పందాల్లో దెబ్బలు తగిలించుకొనొస్తాయి గదా! వాటికైతే వీళ్ళే ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ అన్నీ వేసేసి, ఆఖరికి స్టిచెస్ కూడా వీళ్ళే వేసేస్తారు. ఇంకా మా డాడీకి మంచి మూవీ పెట్టిస్తే అది చూస్తూ ఉన్నారు. ఇంకా రూమ్‌లోకి వెళ్తే నలుగురు ఆడోళ్ళు కలిస్తే ఏం జేస్తారో మీకు తెలుసు కదా! ఒకటే ముచ్చట్లు. ఇంక వీళ్ళు చేసేది ఇక్కడే మా అమ్మ, మా చిన్నొదిన, మా చెల్లి అండ్ మా చిన్ని కోడలు. ఇంక వీళ్ళ నలుగురు కలిసి ఒకటే ముచ్చట్లు పెట్టారు. ఏంటా అని జూస్తే మా అమ్మ వాళ్ళందరికీ కూడా చిట్కాలు చెప్తుందనమాట. రోజు నాకు చెప్తది ఇలా చేయాలి, అలా చేయాలి, హెయిర్‌కి ఇలా చేసుకో అని జెప్పేసి. పొద్దున మాత్రలేదు అలాగే. పది పడుకుంటే కొన్నారు. అన్యాయమే ఇది చాలా అన్యాయమే. ఏయ్ హనీ ఆ మాటకొస్తే అన్యాయం నేని తరువాతే. ఇంకలా అందరూ ముచ్చట్లు పెట్టుకొని, తిని, ఇల్లంతా క్లీన్ జేసుకొని మొత్తం కూడా ఇంకా మిడ్‌నైట్ 1కి, 1:30కి లేచేసామనమాట. ఎందుకంటే అన్నవరం ప్లాన్ జేసుకున్నాము. కనుమ రోజు నెక్స్ట్ డే. ఇక్కడ కూడా మేము మార్నింగ్ 3కే స్టార్ట్ అయిపోయాము. ఎర్లీగా ఎళ్ళిపోవాలని చెప్పేసి. మొత్తం అందరూ కూడా వెళ్ళట్లేదనమాట. కొద్దిమంది మాత్రమే ఎళ్తున్నాము. 7, 8 మెంబర్స్ అంతే.
ఇంకా అంతా చీకట్లో స్టార్ట్ అయిపోయాము. త్వరగా ఎళ్ళిపోతాం అనుకున్నాము. మాక్సిమం ఎర్లీగానే ఎళ్ళిపోయాం కానీ కొంచెం లేట్ అయింది దారిలో ఎందుకంటే పొగమంచు ఉండిందనమాట. కొద్దిసేపు ఎక్కువుంటుంది. అసలు రోడ్స్ మీద ఏమి కనిపించకుండా కొద్దిసేపు ఏమీ ఉండట్లేదు. అలా అయిందనమాట. ఇంక మేమందరం అయితే ఏం తినము దర్శనం అయ్యే వరకు. ఇంక పిల్లలకు మాత్రం నేను మిడ్‌నైటే దోసలు వేశాను చిన్న చిన్నగా. ఇంక వాటినయితే జున్నుకు, అభికి ఇచ్చేసాను. వాళ్ళిద్దరూ అయితే తింటున్నారు. ఇంకలా పిల్లలకైతే చిన్నగా బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది. ఇంక మేమందరం అయితే 7:30 ఆ టైంకయితే టెంపుల్‌కి వెళ్ళిపోయాము. నేనెప్పుడో నా చిన్నప్పుడొచ్చాను ఈ గుడికి. మళ్ళీ ఇప్పుడొస్తున్నాను. నేను, మా అమ్మ, మా డాడీ అయితే ఇంతకుముందు వెళ్ళాము. ఇంక మిగతా వాళ్ళందరికీ కూడా ఇది ఫస్ట్ టైమ్ రావడం అనమాట. ఇంకో విషయం ఏంటంటే, మేము ఐర్లాండ్ వెళ్ళిన తర్వాత అసలు టెంపుల్స్‌కి వెళ్ళడమే కుదరట్లేదు. ఈ ఇయర్ నుంచి ఎలాగైనా సరే కుదిరినప్పుడల్లా టెంపుల్స్‌కి వెళ్తూ ఉండాలని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియోని ఇప్పటి వరకు చూసిన వాళ్ళెవరైనా గనక అన్నవరం వెళ్ళిన వాళ్ళుంటే కామెంట్ చేసేయండి. ఇంకా నేను వచ్చి చాలా ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు చూస్తుంటే అంతా కొత్త కొత్తగా ఉంది. అంటే మా నానమ్మ వాళ్ళదైతే తుననమాట. సో, అక్కడి నుంచి మాకిది దగ్గరే. అప్పుడప్పుడు వస్తూ ఉన్నాము. అండ్ ఎవరిదైనా మ్యారేజెస్ అయితే కూడా వస్తూ ఉండేవాళ్ళం. ఈ 10 సంవత్సరాల్లో అయితే నాకు విజయవాడ, హైదరాబాద్ ఇలా తప్ప ఇంకా ఏవి తెలీదనమాట. అంతకుముందయితే విజయవాడ, తుని, కాకినాడ ఇలా వస్తూనే ఉండేవాళ్ళం. ఈ 10 ఇయర్స్‌లో కూడా ఇటు సైడ్ రావడం అయితే ఇదే ఫస్ట్ టైమ్. వచ్చే దారిలో కూడా గోదావరి ఇలా కొన్ని ఊర్ల నేమ్స్ వీటన్నిటిని చూస్తూ ఉన్నప్పుడల్లా కొంచెం నా పాత డేస్ అన్నీ గుర్తొచ్చాయి. ఏదైనా చిన్నప్పటి లైఫ్ అయితే మళ్ళీ మళ్ళీ రాదు కదా! అప్పుడు తిరిగినట్టు ఇప్పుడు తిరగలేము. అప్పుడున్న లైఫ్ ఇప్పుడలా ఉండదు అసలు. వన్స్ జాబొచ్చినా లేదా పెళ్లయినా లైఫ్ అంతా బిజీ అయిపోతాము. చిన్నప్పుడేమో త్వరగా పెద్దయిపోవాలి, పెద్దయిపోవాలి అనుకుంటాము. పెద్దయ్యాకేమో మళ్ళీ చిన్న ఏజొస్తే బావున్ను, ఆ డేసొస్తే బావున్ను అనిపిస్తుంది కదా! ఇలా ఆ రోజు టెంపుల్‌కి వెళ్తూ నా చిన్ననాటి జ్ఞాపకాలైతే చాలా గుర్తు చేసుకున్నాను. ఎందుకంటే ఆ ఏజ్‌లో ఫోన్స్ చూసుకుంటూ, సాంగ్స్ వినుకుంటూ ఎళ్ళేవాళ్ళం కాదు కదా! జర్నీ చేస్తే ఆ ఊర్ల నేమ్స్ చూసుకుంటూ, చుట్టుపక్కన ప్లేసెస్ చూసుకుంటూ, వాటిని చూసుకుంటూ వెళ్ళేవాళ్ళం. అలా వెళ్ళేవాళ్ళం కాబట్టి ఇప్పుడు చూసిన ప్రతి ప్లేస్ కూడా అప్పుడు చూశాను అని గుర్తొస్తుంది. ఇంకా ఈ టెంపుల్ కూడా చాలా మారిపోయింది. ఇప్పుడు కూడా ఏవో కడుతూ ఉన్నారు. ఇంకిలా అయితే మేము టెంపుల్‌లోకైతే వెళ్ళిపోయాము. ఇక్కడి నుంచయితే నేనింకా షూట్ చేయలేదనమాట. ఫోన్ అంత పట్టుకోలేదు. ఇంతటితో నా సంక్రాంతి వ్లాగ్స్ అయితే 3 కూడా అయిపోయాయి. ఇంకా మీరు గనక ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూస్తున్నట్లయితే గనక భోగి వ్లాగ్ అండ్ సంక్రాంతి రోజు కోడి పందాల వ్లాగ్ ఇవి గనక చూడకపోతే ఒకసారి చూసేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.